Good morning, students. Good day. Now we are going to discuss the concepts of pedagogy of mathematics, the fourth unit, and 4.3 subunit, planning of instruction. Planning of instruction. గణిత బోధనకు ప్రణాళిక రచన. So, before going to know different plans related to teaching learning process, definitely we have to know what is the importance of planning. Okay, so what is planning and what is the importance? Definitely we have to know importance of planning for teaching. Okay, so what is a plan? పథకము అంటే ఏంటి? ప్రణాళిక లేదా పథకం. సాధారణంగా మనం ఈ టీచింగ్ సంబంధించి యాజ్ ఏ టీచర్గా we have to plan, we have to prepare year plan, unit plan, lesson plan or a period plan. We have to prepare these three types of plans for better teaching, okay, in our career. In this regard, every teacher has to know what is a year plan, what is a unit plan, and what is a lesson plan or a period plan. Okay, so definitely each and every teacher or teacher educator has to know the basic concepts, the basic principles, and the criteria and the steps followed, and the various forms and advantages and disadvantages of all these plans. So what is a plan? Okay, so the plan is nothing but the direction of an action which we are going to perform in near future. అంటే మనం చేయబోయేటువంటి ఒక పనికి సంబంధించినటువంటి సూచనలు, డైరెక్షన్స్ కలిగి ఉన్నటువంటి దాన్ని పథకం అంటాం. We know that, but you don't know what are the exact definitions and what is the meaning of plan, but all of you and all of we are very confident at various plannings, isn't it or not? మనకి ప్లాన్ అంటే ఎగ్జాక్ట్ డెఫినేషన్ విత్ టెర్మినాలజీ తెలిసినా తెలియపోయినా మనం అందరం కూడా, ఇంక్లూడింగ్ మీ, వీఆర్ ఆల్ గ్రేట్ ప్లానర్స్. మంచి పథకాలను తయారు చేయగలిగేటువంటి వ్యక్తులం, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సపోజ్ టుడే a movie of our favorite hero is releasing in theaters. So from the early morning itself or the before night, the students plan to go to movie to watch the very first show. For that, they will prepare a successful plan and they will implement it successfully, and they will succeed in their desire. ఓకే, మంచి మన హీరో సినిమా రిలీజ్ అవుతుంది, ఏం చేస్తాం? ముందు నుంచే ప్లాన్ వేస్తాం. రేపు స్కూల్కి ఎలా కొట్టాలి, టీచర్కి ఏమి క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఇంట్లో పేరెంట్స్కి ఏం క్లారిఫికేషన్ ఇవ్వాలి, టికెట్ ఎలా సంపాదించాలి, ఓకే, టికెట్ సంపాదించే క్రమంలో ఏమేం బల ప్రదర్శనలు చేయాలి, ఏం చేస్తే టికెట్ మనకి ఈజీగా వస్తుంది, లైక్ దట్. సో దాన్ని ప్లానింగ్ అంటాం. అంటే రేపు సినిమా చూడటం కోసం మన ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో, దట్ ఈస్ బెనిఫిట్ షో చూడటం కోసం
ముందు రోజు నుంచే ప్లాన్ వేస్తాం. ఇంకా కొంతమంది అయితే వితౌట్ ప్రాపర్ స్లీప్ అండ్ వితౌట్ ప్రాపర్ ఫుడ్ దాన్ని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే మనం ఫ్యూచర్లో చేయబోయేటువంటి ఒక పనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ముందునే తయారు చేసుకున్నట్టు విధి విధానాలు ముందుగానే రూపొందించుకుంటే దాన్ని పథకము లేదా ప్రణాళిక అంటాము. అంటే అక్కడ ఎంత సక్సెస్ఫుల్గా సినిమా చూడగలుగుతున్నామో దానికోసం ముందుగా మనం ఎంత ప్రీ వర్క్ చేసామో ప్లాన్ చేసుకొని, అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ప్రతి టీచర్ కూడా తప్పనిసరిగా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్, అదర్వైజ్ టు గెట్ సక్సీడ్ ఇన్ హిస్ ప్రొఫెషన్. ఓకే, సో మీరు ఎంత మంచి టీచర్ అయి ఉండొచ్చు, మంచి నాలెడ్జ్ ఉండొచ్చు, మీ దగ్గర మంచి కాన్సెప్ట్ సంబంధించి నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ ఇఫ్ దెర్ ఈజ్ నో ప్లానింగ్ యూ కెనాట్ సక్సీడ్ ఇన్ యువర్ టీచింగ్ లెర్నింగ్ ప్రొఫెషన్, ఇన్ టీచింగ్ ప్రొఫెషన్. ఓకే, సో ప్లానింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ టీచింగ్. సో ప్లానింగ్ ఇంకా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, విద్యార్థుల్ని మనం ఏదైతే అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకి కాన్సెప్ట్స్ బోధించాలో అవన్నీ సక్సెస్ఫుల్గా టీచ్ చేయడం కోసం, మనం బోధించే సబ్జెక్ట్ సంబంధించిన ఎయిమ్స్ని సక్సెస్ఫుల్గా ఫుల్ చేయడం కోసం, అలాగే మనం బోధించే సబ్జెక్ట్ సంబంధించి పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి బోధనలో మనకు ఉపయోగపడేటువంటి వేరియస్ రిసోర్సెస్ని, అది మెటీరియల్ రిసోర్సెస్ కావచ్చు, సమ్ అదర్ రిసోర్సెస్ కావచ్చు, వీటన్నిటిని ముందుగానే ప్రిపేర్ చేసుకొని ప్రాపర్ టైంలో వాటిని యూజ్ చేయడం కోసం కావచ్చు. ఓకే, అలాగే పిల్లల్ని స్టూడెంట్స్కి మనం టీచ్ చేసిన తర్వాత వాళ్ళని ఎవాల్యుయేట్ చేయాలి. వై యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్? సో టు గెట్ ది ఎవిడెన్స్ ఆఫ్ యువర్ teaching learning process, whether it is succeed or not, whether the objectives of particular teaching concept or particular subject or particular unit are achieved or not. So to get the evidences of your success of your teaching learning process, definitely you have to evaluate the students. So planning also help the teacher to evaluate the students in a proper time and properly, and to prepare the tools of evaluation. Okay, what are the tools of evaluation? In general, question papers and different activities, depends on the nature of the content, the nature of the activities, and the nature of the objectives, whatever it may be. ఓకే, వాటన్నిటిని కూడా తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ప్లానింగ్ అనేది సిలబస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం, సిలబస్లో ఉండేటువంటి ఆ సబ్జెక్ట్ పరంగా ఉండేటువంటి కరిక్యులర్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం, అలాగే ఏవైనా ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఉంటే వాటిని కూడా టైమ్లీ కంప్లీట్ చేయడం కోసం. ఓకే, సో అలాగే ఫీల్డ్ ట్రిప్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని కంప్లీట్ చేయడం కోసం, అలాగే స్టూడెంట్స్ యొక్క ఇండివిజువల్ ఎబిలిటీస్ని ఆధారంగా చేసుకుని టీచింగ్ ప్లాన్ చేసుకోవడం కోసం, ఇలాగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకి ఈ ప్లానింగ్ అనేది టీచింగ్ ప్రాసెస్లో టీచర్కి ఉపయోగపడుతుంది. సో వితౌట్ ప్లానింగ్, వితౌట్ ప్రాపర్ ప్లానింగ్, without planning of year plan, unit plan, and period plan or a lesson plan, we cannot succeed in our teaching career, in our career as a teacher. So planning is the most important task in teaching for a teacher. Okay, so in this subunit we have to discuss 3 plans, as said earlier. One is year plan, second one is unit plan, third one is period plan or lesson plan. So these are in order. Okay, based on the year plan
we have to prepare unit plan. Based on the unit plan, we have to prepare lesson plan or a period plan. So this is the sequence. So first of all, we have to prepare year plan. Later on, we have to prepare a period unit plan. Based on that, we have to prepare a period plan or a lesson plan for each and every period which we are going to teach in that particular academic year. So these are the series of planning. Okay, now let us discuss what is year plan. Let us discuss what is year plan. So I think there is no need to define year plan. Okay, we know, whereas we know plan, what is plan, and we know what is year. By combining these two, we can get year plan. So definitely it is easy to know the year plan. So వార్షిక పథకము, ఓకే, వార్షిక పథకము అంటాము. ఇయర్ ప్లాన్ని వార్షిక పథకము అని చెప్పవచ్చు. సో లెట్ us see some definitions. Planning for the whole year's work as part of the pedagogic analysis is known as year plan. Planning for the whole year's work అంటే సంవత్సరం మొత్తం. Here the year means not a year of 365 days. It is an academic year. You have to note that. Planning for the whole year's work as part of the pedagogic analysis is known as year plan. అంటే ఒక సంవత్సరం మొత్తంలో మనం బోధనకు సంబంధించి తయారు చేసుకునేటువంటి పథకాన్నే ఇయర్ ప్లాన్ అంటాము, వార్షిక పథకము అని అంటాము. సో అంటే ఆ సంవత్సర కాలంలో మనం ఒక సబ్జెక్ట్ని టీచ్ చేసే క్రమంలో ఆ సబ్జెక్టుకి సంబంధించి మనం రూపొందించుకునేటువంటి పథకాన్ని, ప్రణాళికని వార్షిక ప్రణాళిక లేదా వార్షిక పథకము అంటాము. అంటే ఒక ప్రతి సబ్జెక్ట్లో ఒక విద్యా సంవత్సర కాలంలో ఓ తరగతికి బోధించాల్సినటువంటి విషయాన్ని, సాధించవలసినటువంటి లక్ష్యాల్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించేదే వార్షిక పథకము లేదా వార్షిక ప్రణాళిక అని చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ ద ప్లాన్ ప్రిపేర్డ్ బై ద టీచర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ టు టీచ్ ద సిలబస్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎ క్లాస్ ఇన్ ది అకాడమిక్ ఇయర్. అంటే ఇయర్ ప్లాన్ అనేది ఒక ఉపాధ్యాయుడు తరగతి ఈ అకాడమిక్ ఇయర్లో బోధన ప్రారంభించబోయే ముందే తన సిలబస్ని పూర్తి చేయటం కోసం తన సబ్జెక్ట్లో తయారు చేసుకునేటువంటి ప్రణాళికనే, పథకాన్నే మనం ఇయర్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఓకే, ఇయర్ ప్లాన్ ఈజ్ ఏ సిస్టమేటిక్ ప్రొసీజర్ ఫర్ ఫైండింగ్ అవుట్ ది ఎక్స్టెంట్ టు విచ్ ద పీపుల్స్ హ్యావ్ రియలైజ్డ్ ది objectives and specifications. Indirectly we can say that we can define the year plan as a systematic procedure finding out. అంటే లక్ష్యాలు స్పష్టీకరణలు, మనం ఏదైతే సబ్జెక్ట్ బోధిస్తున్నామో ఆ సబ్జెక్ట్ సంబంధించిన లక్ష్యాలు స్పష్టీకరణలు సాధించడం కోసం ఉపాధ్యాయుడు మనం ముందుగానే విద్యా సంవత్సరం ప్రారంభం ముందే తయారు చేసుకునేటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి ప్రక్రియనే ఇయర్ ప్లాన్ అని చెప్పవచ్చు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈజ్ ఎ ప్లానింగ్ ఫర్ ద ఇయర్ ఆర్ ఇయర్స్ వర్క్. అంటే ఆ సంవత్సరం మొత్తానికి మనం చేయవలసిన పనిని రూపొందించుకోవటాన్ని మనం ఇయర్ ప్లాన్గా చెప్పవచ్చు. ఇయర్ ప్లాన్ ఇంక్లూడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఆర్ లెసన్స్ ఇన్ ఏ గివెన్ మేనర్ త్రూ అవుట్ ది ఇయర్. సో ఇయర్ ప్లాన్ మీన్స్ ఇయర్ ప్లాన్లో ఆ సంవత్సరం మొత్తంలో ఆ వర్క్ ఏదైతే ఉందో లేదా లెసన్స్ ఏమైతే టీచ్ చేయాలో, వేరియస్ కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైతే చేయాలో వాటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఉంచడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ ఎ సిస్టమేటిక్ క్యాలెండర్ ఆఫ్ లెసన్ ప్లాన్స్. ఇట్ ఈజ్ ఏ క్యాలెండర్ ఆఫ్ లెసన్ ప్లాన్స్, హాలిడేస్ అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ డే, యాన్యువల్ డే, సైన్స్ ఎగ్జిబిషన్స్ అండ్ ఫెయిర్స్. అంటే ఇయర్ ప్లాన్లో మనం తరగతి గదిలో యూనిట్ సంబంధించి పాఠాలు ఎలా చెప్పాలో వాటికి సంబంధించిన సమాచారమే కాకుండా హాలిడేస్ సంబంధించి,
సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్, కోకరిక్యులర్ యాక్టివిటీస్, అలాగే పాఠశాలలో చేయవలసినటువంటి డిఫరెంట్ సెలబ్రేషన్స్ ఆఫ్ డిఫరెంట్ డేస్ లైక్ స్పోర్ట్స్ డే, యాన్యువల్ డే, నేషనల్ ఫెస్టివల్స్, ఓకే. సో ఎగ్జిబిషన్స్ అండ్ ఫెయిర్స్, వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని ఈ ఇయర్ ప్లాన్ అనేది కలిగి ఉంటుందని చెప్పవచ్చు. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయవచ్చు, ఇయర్ ప్లాన్ అంటే ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తను బోధించే సబ్జెక్టులో భాగంగా తను చేయవలసినటువంటి కృత్యాలన్నింటినీ ముందుగానే తయారు చేసుకునేటువంటి ప్రణాళికనే ఇయర్ ప్లాన్, వార్షిక పథకము లేదా వార్షిక ప్రణాళిక అంటాము. సో ఈ వార్షిక పథకము లేదా వార్షిక ప్రణాళిక రూపొందించడం ద్వారా లేదా ఈ ప్రణాళికలు ఏమేమి అంశాలు ఉంటాయి అంటే, మనం చెప్పినటువంటి ఈ పాయింట్స్ ద్వారా మనం ఏమేమి అంశాలు ఉంటాయని చెప్పవచ్చు అంటే, సిలబస్, ఆ యూనిట్ సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఏం లెసన్స్ చెప్పాలి, ఏ యూనిట్ కంప్లీట్ చేయాలి, తర్వాత వాటికి సంబంధించిన కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి, కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి, అలాగే ఏమైనా డేస్ సెలబ్రేట్ చేయాలా, అలాగే ఏమైనా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయాలా, ఫెయిర్స్ కండక్ట్ చేయాలా, ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి, ఓకే. ఇవన్నిటికి సంబంధించిన సమాచారం ఇయర్ ప్లాన్లో మనకి తెలుస్తుంది. ఇయర్ ప్లాన్లో మనం రూపొందించుకోవటం జరుగుతుంది. సో ఇది ఇయర్ ప్లాన్. ఓకే. Preparing the year plan entails the teacher to consider the time available and makes the optimum use of it by planning per week, per month, per term and so on before the commencement of the academic year. అంటే తప్పనిసరిగా ఉపాధ్యాయుడు ఎంటైల్స్ ద టీచర్, సో ఇది నెసరీ అనమాట. తప్పనిసరిగా ప్రతి ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరం ప్రారంభించబోయే ముందు ఆ టైంని, విద్యా సంవత్సరంలో లభించేటువంటి ఆ వర్కింగ్ టైంని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి, సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడానికి, అది పర్ వీక్ కానీ, పర్ మంత్ కానీ, పర్ టర్మ్ కానీ, లేదా టోటల్ పర్ యానం కానీ, సో మనం తయారు చేసుకునేటువంటి పథకమే ఈ ఇయర్ ప్లాన్ అని చెప్పవచ్చు. ది ఇయర్ ప్లానింగ్ helps the teacher in taking decisions regarding when to teach, how much time can be assigned for each topic, how many hours of laboratory or field work can be allotted to students, how much time can be allotted to revision tests and examinations, etc. అంటే ఇయర్ ప్లాన్ అనేది ఇందాక చెప్పుకున్నట్లుగా, మనం డెఫినేషన్ జనరల్ చేసినట్లుగా, ఇయర్ ప్లాన్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, అలాగే ప్రతి యూనిట్కి ఎంత టైం కావాలి, ఎన్ని పీరియడ్స్ టీచ్ చేయాలి, అలాగే ల్యాబొరేటరీ వర్క్ ఎన్ని పీరియడ్లు కేటాయించాలి, అలాగే ఫీల్డ్ వర్క్ ఎన్ని పీరియడ్లు కేటాయించాలి, అలాగే రివిజన్కి ఎంత సమయం కేటాయించాలి, ఎగ్జామినేషన్స్కి ఎంత సమయం కేటాయించాలి, ఏ సమయంలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి, ఎప్పుడు రివిజన్ కండక్ట్ చేయాలి, ల్యాబొరేటరీ వర్క్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, ఫీల్డ్ వర్క్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, వాటికి ఎంత సమయం కేటాయించాలి, ఇన్నిటికి సంబంధించిన సమాచారం ఈ ఇయర్ ప్లాన్ ద్వారా ఉపాధ్యాయునికి తెలుస్తుంది. అకార్డింగ్లీ he will act throughout the year and he will succeed in his teaching, and definitely he will achieve all the objectives of concerned subjects. Okay, next, year plan ensures smooth instruction through the year and helps the teacher to carry out all the curricular and co-curricular activities in time without waste and యాంగ్జైటీ, వితౌట్ హ్యాస్టీ అండ్ యాంగ్జైటీ. అంటే ఇది ఇంకా ఎలా ఉపయోగపడుతుందంటే, బోధనాభ్యసన ప్రక్రియ స్మూత్ మేనర్లో జరిగేలాగా, అలాగే ఉపాధ్యాయుడు తను ఆ విద్యా సంవత్సరంలో చేయవలసినటువంటి కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ని ఎటువంటి టైం వేస్ట్ లేకుండా, ఎటువంటి యాంగ్జైటీ లేకుండా, అలాగే ఎటువంటి హెసిటేషన్ లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఇయర్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. An year plan is a tentative plan for the instructional program and the teacher may make changes in the plan as required by the situation of instruction. సో మనం గమనించినట్లయితే ప్లానింగ్, ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఏ మూవీ అని ఏదో చెప్పుకున్నాం. అలా కాకుండా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం, ఫర్ ఎగ్జాంపుల్, we are going to
construct a house in land which is available with us. ఓకే, మన దగ్గర ఉన్నటువంటి స్థలంలో ఒక వీలు కట్టాలనుకుంటున్నాం. డెఫినెట్లీ ఫస్ట్ we have to approach an engineer for a plan. So what he will do, by the requirements given by us, he will draw a sketch plan. Based on that, the manson or the constructor and the builder will build the house. Okay, so though he gave a plan, the engineer gave a plan, while the construction work is going on, according to the needs, according to the interest of the owner, he may make changes in the plan, a slight changes in the plan, or some more changes or additions in the plan while the process is going on, likely. So whereas the plan is tentative, okay, in any circumstance, in any aspect, plan is tentative. While we are executing that plan practically, we may have to change the plan sometimes according to the nature, according to the environment, according to the resources, whatever it may be. So here year plan is a tentative plan. ఈ ప్లాన్ అనేది ఎప్పుడు కూడా టెంటేటివ్. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షనల్ ప్రోగ్రాంలో ఇయర్లో ఈ ఇన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు, అంటే బోధన జరిగే సందర్భంలో ప్లాన్లో అవసరమైన చేంజెస్ చేసుకోవచ్చు. ఆ సిచ్యువేషన్ బట్టి మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద మంత్ ఆఫ్ January, we planned to complete a unit which requires around 20 periods. Okay, around 20 periods. But in some other circumstances, in some other unavoidable circumstances, in the month of January, we have only 15 periods are available because of some unwanted, unexpected holidays, unexpected disturbances to the school working days. So the working days are reduced from 20 to 15. Then what we will do? Definitely you have to change accordingly, according to the availability of periods, as per the plan prepared by you at the beginning of the academic year. In the month of January, you have to finish a unit. Okay, whereas 20 working days are available in that month, so you have to finish that unit in that January month itself. But in unavoidable circumstances, due to some unexpected hurdles or disturbances, whatever it may be, so only 15 periods are available. Then what you will do? Definitely you have to make slight changes in your year plan, and you have to finish the unit by taking periods in the hours in the next month. Okay, otherwise you have to plan in some other manner. Anyhow, you have to complete that unit. So that's why a plan, అంటే ఆ విధంగా దాన్ని బట్టి ప్లాన్ అనేది టెంటివ్ కాబట్టి, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే సందర్భంలో, అంటే అకాడమిక్ రన్ అయ్యే సందర్భంలో తప్పనిసరిగా మార్పులు చేర్పులు అనేవి చేసుకోవచ్చు. ఓకే, ద టీచర్ హ్యాస్ టు ప్రిపేర్ ద ఇయర్ ప్లాన్ కీపింగ్ ఇన్ మైండ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. సో ఇప్పుడు మన కింద ఇక్కడ నోట్ చేసినటువంటి 9 పాయింట్స్ని తప్పనిసరిగా టీచరు ఇయర్ ప్లాన్ తయారు చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఇయర్ ప్లాన్ని తయారు చేసుకోవాలి. ఓకే, ఇయర్ ప్లాన్ ఎప్పుడు తయారు చేసుకోవాలమ్మా? ఇయర్ ప్లాన్ బిఫోర్ స్టార్టింగ్ ది academic year. Before starting the
అకాడమిక్ ఇయర్. ఓకే, అంటే విద్యా సంవత్సరం ప్రారంభించడానికి ముందే ఇయర్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఎందుకోసం ఇయర్ ప్లాన్ ఉపయోగపడుతుంది? ఆ విద్యా సంవత్సరాన్ని, ఆ అకాడమిక్ ఇయర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం. ఆ అకాడమిక్ ఇయర్లో నువ్వు టీచ్ చేసే సబ్జెక్ట్లో భాగంగా టీచ్ చేయవలసినటువంటి యూనిట్స్ అన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా టీచ్ చేయడం కోసం, ఆ యూనిట్స్ తాలూకు కరికులర్ యాక్టివిటీస్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం కోసం, లేదా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం కోసం, ఫీల్డ్ వర్క్ ఏదైనా ఉంటే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం కోసం, కో కరికులర్ యాక్టివిటీస్ ఉంటే వాటిని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం కోసం, లేదా రివిజన్ వర్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం, లేదా ఎవాల్యుయేషన్ వర్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం ఇన్ని ప్రయోజనాలు ఇయర్ ప్లాన్ ద్వారా ఉన్నాయి. కాబట్టి ఇయర్ ప్లాన్ని చక్కగా ముందు విద్యా సంవత్సరం ప్రారంభించబోయే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 12న స్కూల్ ప్రారంభం అవుతుంది అంటే జూన్ 11కి మీ చేతిలో ఇయర్ ప్లాన్ అనేది ఉండాలి. అది మీరు తయారు చేసుకున్నటువంటి ఇయర్ ప్లాన్ అనేది ఉండాలి. అంటే సాధారణంగా మనం గమనించినట్లయితే నవ్ డేస్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఆర్ ప్రిపేరింగ్ ఈ ఇయర్ ప్లాన్ అండ్ యూనిట్ ప్లాన్ and they are circulating to the schools for common structure in teaching learning process in that particular district. So from DEOs, the teachers are the institution heads are getting year plans and unit plans, okay, in order to uniformity in all over the district. So anyhow, teacher has to know, teacher has to be the knowledge of preparation of year plan, okay. In that process, the teacher has to prepare the year plan keeping in the mind the following points. ఈ పాయింట్లన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇయర్ ప్లాన్ని తయారు చేయవలసి ఉంటుంది. So let us see what are those points. The objectives to be achieved. Okay, while we are preparing year plan, definitely we have to be considered the objectives to be achieved in that particular subject in that particular academic year. Year plan తయారు చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్ యు ఆర్ టీచింగ్ 6th class mathematics in that academic year. So you have to you have to consider the objectives to be achieved in that particular year through teaching the concepts of 6th class mathematics. So you have to keep in mind the objectives while preparing the year plan. So ఆ సంవత్సరంలో ఆ మ్యాథమెటిక్స్ 6th class మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి ఆ 10 యూనిట్స్ 12 యూనిట్స్ 8 యూనిట్స్ టీచ్ చేయడం ద్వారా ఏ లక్ష్యాలు సాధించాలి అనే దృష్టిలో పెట్టుకొని మనం ఇయర్ ప్లాన్ అనేది తయారు చేసుకోవాలి. ద నంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి కవర్డ్ యాజ్ పర్ ది సిలబస్ డ్యూరింగ్ ది అకాడమిక్ ఇయర్. మొత్తం ఎన్ని యూనిట్స్ ఆ అకాడమిక్ ఇయర్లో కంప్లీట్ చేయాలి, టీచ్ చేయాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ద నంబర్ ఆఫ్ పీరియడ్స్ రిక్వైర్డ్ టు కవర్ ఈచ్ యూనిట్, ది నంబర్ ఆఫ్ పీరియడ్ అలాటెడ్ ఫర్ మ్యాథమెటిక్స్ ఫర్ వీక్. సో ఇయర్ ప్లాన్ తయారు చేసుకోవాలి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 10 యూనిట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఇంకా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రతి యూనిట్ టీచ్ చేయడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి, ఓకే. అలాగే పర్ వీక్ టైం టేబుల్లో మ్యాథమెటిక్స్కి ఎన్ని పీరియడ్లు అలాట్ చేయబడి ఉన్నాయి, ఎన్ని పీరియడ్స్ అలాట్ చేయబడతాయి యాజ్ పర్ నామ్స్, వీటిని దృష్టిలో పెట్టుకొని ఇయర్ ప్లాన్ని తయారు చేసుకోవాలి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఆన్ అండ్ యావరేజ్ 10 యూనిట్స్ టీచ్ చేయడం కోసం ఒక 80 పీరియడ్స్ పట్టినాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. నాట్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ, ఓకే. అంటే అప్పుడు వారానికి ఎన్ని పీరియడ్లు మ్యాథమెటిక్స్ టైం టేబుల్లో మ్యాథమెటిక్స్ పీరియడ్లు ఉన్నాయి, టోటల్గా అకాడమిక్ ఇయర్లో ఎన్ని వీక్స్ వస్తున్నాయి, ఎన్ని వర్కింగ్ డేస్ వస్తున్నాయి, మనకి సిలబస్ కంప్లీట్ చేయడానికి ఎన్ని పీరియడ్స్ అవసరం అవుతాయి అనేది దృష్టిలో పెట్టుకొని ఇయర్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ద నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పర్ టర్మ్ అండ్ ఫర్ ది ఇయర్. అంటే ఒక టర్మ్కి కానీ ఒక ఇయర్కి కానీ, ఓకే, టర్మ్ బేసిస్ మీద ఏదైనా ఈ కరికులర్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే టర్మ్కి, అలాగే ఇయర్ వైజ్గా అంటే ఇయర్కి టోటల్గా ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి, ఓకే. ఆ వర్కింగ్ డేస్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే టోటల్ ఎన్ని వర్కింగ్ డేస్, దాంట్లో మనకు ఉన్న మ్యాథమెటిక్స్కి ఉన్నటువంటి
టోటల్ పీరియడ్స్ ఎన్ని, అలాగే మనం ఆ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ యూనిట్స్ మొత్తం కవర్ చేయడం కోసం ఎన్ని పీరియడ్స్ అవసరం అవుతాయి అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ద నంబర్ ఆఫ్ డేస్ అలాటెడ్ ఫర్ ప్రాజెక్ట్స్, రివిజన్ టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్స్. సో దీంట్లో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ప్లాన్ చేసే సందర్భంలో నంబర్ ఆఫ్ డేస్ అలాటెడ్ ఫర్ ప్రాజెక్ట్స్ అంటే ప్రాక్టికల్ వర్క్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఫీల్డ్ ట్రిప్స్ కానీ ఎన్ని డేస్ కేటాయించాలి, రివిజన్ టెస్ట్కి ఎన్ని రోజులు కేటాయించాలి, రివిజన్కి ఎంత కేటాయించాలి, ఎగ్జామినేషన్స్కి ఎంత కేటాయించాలి, వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ తయారు చేశారు. ద నంబర్ ఆఫ్ హాలిడేస్ డ్యూరింగ్ ది అకాడమిక్ ఇయర్. టోటల్గా ఆ అకాడమిక్ ఇయర్లో, ఆ విద్యా సంవత్సరంలో ఎన్ని హాలిడేస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్ని హాలిడేస్ ఉన్నాయి, ఎన్ని ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి, ఓకే, ఎన్ని లోకల్ హాలిడేస్ ఉన్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ క్యాలెండర్ని తయారు చేసుకోవాలి. తర్వాత రిసోర్సెస్ అవైలబుల్, ఏమేమి వనరులు అందుబాటులో ఉన్నాయి, దాన్ని బట్టి టీచింగ్ సంబంధించిన ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. అవైలబుల్ రిసోర్సెస్ అండ్ రిసోర్సెస్ టు బి నీడెడ్ టు టీచ్ పర్టికులర్ కాన్సెప్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ద పర్టికులర్ క్లాస్. ఆ క్లాసులో, ఆ తరగతిలో, ఫర్ ఎగ్జాంపుల్ 6వ తరగతి టీచ్ చేస్తున్నట్లయితే 6వ తరగతి మ్యాథమెటిక్స్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ టీచ్ చేయడం కోసం ఏ రిసోర్సెస్ అవసరం అవుతాయి, వాటిలో ఏమి అవైలబుల్గా ఉన్నాయి అనే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్లానింగ్ చేసుకోవాలి. ద పొటెన్షియల్ ఆఫ్ ద స్టూడెంట్స్, విద్యార్థుల యొక్క సామర్థ్యాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ద సోషల్ అండ్ సైకలాజికల్ నీడ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో విద్యార్థుల యొక్క సామాజిక అవసరాలు, అలాగే మనోవైజ్ఞానిక అవసరాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇయర్ ప్లాన్ని తయారు చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఇయర్ ప్లాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఇయర్ ప్లాన్. ఇయర్ ప్లాన్ యొక్క ప్రయోజనాలు ఏంటి, ఇయర్ ప్లాన్ తయారు చేసుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటి, ఆల్రెడీ మనం బేసిక్ కాన్సెప్ట్స్లో మనం డిస్కస్ చేసాం. ఆ ఏ ఉపయోగాలను ఇక్కడ మనం సపరేట్గా ఈ హెడ్డింగ్ కింద మనం డిస్కస్ చేద్దాం. ఇట్ ఎనేబుల్స్ ద టీచర్ టు కవర్ ద సిలబస్ విత్ ఇన్ ది అలాటెడ్ టైం. సో ఫస్ట్ యూజ్ ఏంటంటే, ఇచ్చిన టైంలో సిలబస్ కంప్లీట్ చేయడానికి టీచర్కి ఇయర్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇయర్ ప్లాన్లో ఏమేమి అంశాలు ఉంటాయి, టోటల్ యూనిట్లు ఎన్ని, ఒక్కో యూనిట్ టీచ్ చేయడానికి ఎన్ని పీరియడ్లు కావాలి, దానికి సంబంధించిన కరికులర్ యాక్టివిటీస్కి ఎన్ని పీరియడ్ కావాలి, కో కరికులర్ యాక్టివిటీస్కి ఎన్ని పీరియడ్లు కావాలి, టోటల్గా రివిజన్కి ఎన్ని పీరియడ్లు కావాలి, ఏం హాలిడేస్ ఉంటాయి, ఎప్పుడు టెస్ట్లు ఉంటాయి, ఎప్పుడు ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎప్పుడు రివిజన్ టెస్ట్లు ఉంటాయి, ఎప్పుడు రివిజన్ వర్క్ ఉంటుంది, వీటన్నిటికి సమాచారం ఉంటుంది. సో కాబట్టి మనం మన సిలబస్ని విత్ ఇన్ ది టైం లిమిట్లో కంప్లీట్ చేసే అవకాశం అనేది టీచర్కి ఉంటుంది. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్లు ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ టీచర్కి సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ అవ్వదు. కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మీరు గమనించినట్లయితే సబ్జెక్ట్ మీద, ఆ బోధన మీద, విద్యార్థుల మీద ప్రేమ, అభిమానం, ఇష్టం ఉన్న, తన ప్రొఫెషన్ మీద ఇష్టం ఉన్న టీచరు మీరు గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్కి 7 పీరియడ్లు కేటాయిస్తే పర్ వీక్. సో బికాస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్కి ఎక్కువ పీరియడ్లు కేటాయించడం జరుగుతుంది. సో ఇంకా కొంతమంది టీచర్లు బియాండ్ దట్ 7 ఇంకా ఎడిషనల్ పీరియడ్స్ తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది లాంగ్వేజెస్ వాళ్ళ దగ్గర నుంచి, కానీ కొంతమంది వేరే సబ్జెక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి సిలబస్ కంప్లీట్ అయిన సందర్భంలో, లేదా ఎవరైనా లీవ్ పెట్టిన సందర్భంలో వాళ్ళ పీరియడ్స్ కూడా మ్యాథమెటిక్స్ టీచర్ తీసుకొని సిలబస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో యాజ్ we observed the syllabus of mathematics, number of exercises are there in each class under each unit, and not only that, in each exercise there are various number of problems with varied nature. Okay, so if for example in a exercise
there are 24 problems. So among those 24 problems, 20 are different in nature from each other. అంటే ఒక ఎక్సైజ్ తీసుకుంటే ఒక 24 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే 24లో 20 ప్రాబ్లమ్స్ వేరు స్వభావం కలిగి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 24 ప్రాబ్లమ్స్ 10 ప్రాబ్లమ్సే వేరు నేచర్ కలిగినవి ఉన్నాయి. మిగతా అన్ని 10 ప్రాబ్లమ్స్కి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్సే. ఏం చేస్తాం ఆటోమేటిక్గా అంటే ఒక్కో టైప్ ఆఫ్ ప్రాబ్లం 3 ఉన్నాయి. అప్పుడు ఒక ప్రాబ్లం టీచర్ బ్లాక్ బోర్డ్ మీద చెప్పి మిగతాది క్లాస్ వర్క్ హోంవర్క్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ 24లో 20 వేరు నేచర్ కలిగిన ప్రాబ్లం అంటే ఒక ప్రాబ్లంకి ఒక ప్రాబ్లంకి లింక్ లేదు, సిమిలర్ నేచర్ లేదు, సేమ్ ప్రాబ్లం లేదు. ఆటోమేటిక్గా 20 ప్రాబ్లమ్స్ టీచర్ టీచ్ చేయాలి, సాల్వ్ చేసి పిల్లలకి చెప్పాలి. సో ఇట్ మే టేక్ మచ్ టైమ్ టు కంప్లీట్ దట్ యూనిట్. సో కాబట్టి ఎనీహౌ ద ఇయర్ ప్లాన్ హెల్ప్స్ ది టీచర్ టు complete the syllabus within a allotted period of time. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ హెల్ప్స్ టు సేవ్ టైమ్ అండ్ ఎనర్జీ. అంటే సమయాన్ని అలాగే శక్తిని ఆదా చేస్తుంది. అంటే ప్లానింగ్ లేకుండా హర్రీబర్రీగా ఎనర్జీ వేస్ట్ చేసుకొని అలాగే టైం వేస్ట్ చేసుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఏ క్లాస్లో చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇలా డిఫరెంట్ క్వరీస్తో డిఫరెంట్ డౌట్స్తో టైం అండ్ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా ఇయర్ ప్లాన్ అనేది ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఫాలో అవుతూ సక్సెస్ఫుల్గా సిలబస్ని కంప్లీట్ చేయటం, టైంని మరియు ఎనర్జీని సేవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ హెల్ప్స్ ద టీచర్ ఇన్ ఆర్డర్లీ అండ్ సిస్టమేటిక్ టీచింగ్. అంటే ఒక వరుస క్రమంలో ఒక క్రమబద్ధమైనటువంటి బోధన చేయడానికి ఉపాధ్యాయునికి ఇయర్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ టు అచీవ్ ది ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఎఫెక్టివ్లీ. సో మనం ఏమైతే టోటల్గా ఆ క్లాసు మ్యాథమెటిక్స్ టీచ్ చేయటం ద్వారా సాధించవలసిన లక్ష్యాలు, ఇండివిజువల్గా యూనిట్ పరంగా సాధించవలసిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా అచీవ్ చేయడం కోసం ఇవి ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. ఇయర్ ప్లాన్ ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఇట్ ఎన్హాన్సెస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది టీచర్. సో టీచర్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది. అంటే టీచరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజ్యంలో సైనికులు యుద్ధానికి వెళ్తున్నారు. రాజుగారు మంచి ప్లాన్ ఇచ్చారు, శత్రువులను ఎలా అటాక్ చేయాలి, ఏ వైపు నుంచి ఎవరు వెళ్ళాలి, ఎలాగ వాళ్ళని డైవర్ట్ చేయాలి, ఎలాగ వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళని అటాక్ చేయాలి, ఇలా ప్లాన్ ఇచ్చారు. ప్లాన్ను సైనికుల్లో మంచి కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తుంది. ఓకే, మనం డెఫినెట్గా వాళ్ళని ఎదిరించగలం, వాళ్ళని ఓడించగలం అని. ఎటువంటి ప్లాన్ లేకుండా వెళ్ళిపోండ్రా అన్నారు. ఓకే, సామెతలు ఉన్నాయి, గుడ్డెద్దు చేలో పడినట్టే అని. ఎటు వెళ్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఏం తింటుందో తెలియదు. అలాగే ఈ ఇయర్ ప్లాన్ అనేది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది ఎవరిలో? టీచర్లో. ఎందుకని? టీచర్కి తెలుసు ఏ నెలలో ఏం చెప్పాలి, ఏ నెలలో ఏ యాక్టివిటీ చేయాలి, ఏ మంత్లో ఏ కరిక్యులర్ యాక్టివిటీ చేయాలి, ఏ కో కరిక్యులర్ యాక్టివిటీ చేయాలి, లేదా ఎటువంటి ఫెస్టివల్, నేషనల్ డే సెలబ్రేట్ చేసుకోవాలి, ఏమి హాలిడేస్ ఉన్నాయి, టెస్ట్లు ఎప్పుడు పెట్టాలి, రివిజన్ ఎప్పుడు చేయాలి, ఫీల్డ్ వర్క్ ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ టీచర్ హ్యాండ్స్లో ఉన్నాయి. ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇట్ హెల్ప్స్ ద టీచర్ ఇన్ మేకింగ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ది అవైలబుల్ రిసోర్సెస్. సో రిసోర్సెస్ని కూడా ఇయర్ ప్లాన్లో ముందుగానే మెన్షన్ చేసుకొని వాటిని కీపప్ చేస్తాం కాబట్టి ఆ రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే అవకాశం టీచర్కి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కలుగుతుందని చెప్పవచ్చు. ఇట్ హెల్ప్స్ ద టీచర్ టు అనలైజ్ ది డెప్త్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది కంటెంట్ టు బి కవర్డ్ ఇన్ ఈచ్ యూనిట్. సో ఏదైతే పాఠ్యాంశం చెప్పాలో ప్రతి యూనిట్లో భాగంగా ఆ యూనిట్లో ఆ కంటెంట్ని అనలైజ్ చేయడానికి డెప్త్గా ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి నాలెడ్జ్ని అందించడం కోసం ఈ ఇయర్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఇయర్ ప్లాన్ అనేది టీచర్కి సక్సెస్ఫుల్గా టీచ్ చేయడం కోసం, అకాడమిక్ ఇయర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం, అట్ ద సేమ్ టైం యూనిట్స్ అన్నిటినీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం, యూనిట్ ప్లాన్ రాసుకోవటం కోసం కూడా, యూనిట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవటం కోసం కూడా ఈ ఇయర్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఏ ఇయర్ ప్లాన్లో యూనిట్ 1
ఎన్ని పీరియడ్లు కంప్లీట్ చేయాలి, దానికి సంబంధించి యాక్టివిటీస్ ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ వర్క్ ఏముంది, లేదా ఫీల్డ్ వర్క్ ఏముంది, ల్యాబ్ వర్క్ ఏముంది, ఇవన్నీ కూడా ఇయర్ ప్లాన్లో ఉంటాయి. సో కాబట్టి ఆ యూనిట్కి సంబంధించిన అన్ని కట్ చేసుకొని అక్కడ ప్లేస్ చేసుకొని యూనిట్ ప్లాన్ మళ్ళీ దాన్ని అనుసరించి యూనిట్ ప్లాన్ని తయారు చేసుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా యూనిట్ ప్లాన్ ఇయర్ ప్లాన్ అనేది టీచర్కి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఇయర్ ప్లాన్ని తయారు చేసుకునేటువంటి మోడల్ని మనం పరిశీలించినట్లయితే ఈ మోడల్ని ఈ విధంగా చెప్పవచ్చు. సో స్కూలు, సబ్జెక్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అలాటెడ్ టు ది సబ్జెక్ట్, క్లాసు, ఇంకా కొన్ని ప్లాన్స్ మోడల్స్ చూస్తున్నట్లే నేమ్ ఆఫ్ ది టీచర్, నేమ్ ఆఫ్ ది స్కూల్, ఓకే, ఇలా ఇంకా కొన్ని ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అకార్డింగ్ టు ది అవైలబిలిటీ ఆఫ్ ది ప్లాన్స్ ఆర్ ప్రొఫార్మా వీ మే ప్రిపేర్ ఏ ఇయర్ ప్లాన్. సో బేసిక్గా ఇవన్నీ ఉండాలి. సో టేబుల్ ఫామ్ చూసుకుంటే సీరియల్ నెంబర్, అనాలిసిస్ ఆఫ్ ది కంటెంట్ టాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యూనిట్, ఒక్కో యూనిట్లో ఆ కంటెంట్ ఏంటి ఇచ్చేస్తున్నాం దానికి సంబంధించిన అనాలిసిస్, ఆబ్జెక్టివ్స్ టు బి అచీవ్డ్ ఇన్ ఈచ్ యూనిట్, యూనిట్ 1 యూనిట్ సంబంధించిన కంటెంట్ యొక్క బ్రీఫ్ అనాలిసిస్, దాని ద్వారా సాధించవలసినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటో అవి కూడా నోట్ చేసుకోవాలి. టెంటేటివ్ అవుట్లైన్స్ ఆఫ్ ది కంటెంట్ టు బి కవర్డ్. సో ఈ యూనిట్లో ఉండేటువంటి మెయిన్ అవుట్లైన్స్, సాధారణంగా ఇక్కడ సబ్ హెడింగ్స్, సబ్ యూనిట్స్, వాట్ టైటిల్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన అవసరం. సో పీరియడ్స్, ఎన్ని పీరియడ్స్ ఆ యూనిట్ టీచ్ చేయడానికి అవసరం అవుతుంది, ఓకే. అలాగే యాక్చువల్ క్యాలెండర్ మంత్ డ్యూరింగ్ విచ్ ద యూనిట్ ఈజ్ టు బి కవర్డ్. సో ఏ మంత్లో ఆ యూనిట్ అనేది టీచ్ చేయాలి అది నోట్ చేసుకోవాలి. ఇంకా కొన్ని ప్రొఫార్మా చూసినట్లయితే, మోడల్ చూసినట్లయితే ఇక్కడ మళ్ళా రిమార్క్స్ కాలం ఉంటుంది. సో అది మనం యాడ్ చేసుకోవచ్చు, మీరు యాడ్ చేసుకోవచ్చు. రిమార్క్స్ కాలంలో రిమార్క్స్ అంటే వీటన్నిటికి సంబంధించి ఎక్కడైనా డీవియేషన్ వచ్చినా, ఏదైనా అడ్జస్ట్మెంట్ వచ్చినా రిమార్క్స్ కాలంలో రాసుకుంటాం, ఓకే. సో అది ఎప్పుడు రాసుకుంటాము అంటే యూనిట్ ఇయర్ ప్లాన్, ఇయర్ అకాడమిక్ ఇయర్ జరుగుతున్న సందర్భంలో మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. ఫస్ట్ యూనిట్ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ నోట్ చేసుకున్నాం. సో ఇక్కడ పీరియడ్స్ 10 పీరియడ్స్ కావాలి, ఇది ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ కంప్లీట్ చేయాలి, ఓకే. నెక్స్ట్ ఇక్కడ రిమార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ బోధన చేసే సందర్భంలో ఇయర్ ప్లాన్లో ఇయర్ అకాడమిక్ ఇయర్ రన్ అయ్యే సందర్భంలో మార్చిలో ఇది టీచ్ చేయడానికి 10 యూనిట్లు 10 పీరియడ్లు దొరకలేదు, 2 పీరియడ్లు ఏప్రిల్కి వెళ్ళవలసి వచ్చింది, ఇక్కడ నోట్ చేసుకుంటాం. బికాజ్ ఆఫ్ సచ్ ఇంటరప్షన్స్, డిస్టర్బెన్సెస్, ది 10 periods are not available in this month. So the remaining 2 periods has to be covered in the next month. ఓకే, అలా రాసుకుంటాం. అది రిమార్క్స్ కాలం పెట్టుకుంటాం. ఏమైనా చేంజెస్ ఉంటే వాటికి సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, వీటికి సంబంధించిన డీవియేషన్స్ లైక్ దట్ రిమార్క్స్ కాలంలో రాసుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతిలో మనం రిమార్క్స్ అనే ఇయర్ ప్లాన్ని తయారు చేసుకుంటాం. ఇక్కడ మనం సిసి ప్యాటర్న్లో ఇయర్ ప్లాన్ మనం రాసుకునే విధానాన్ని గమనించినట్లయితే ఇక్కడ చూడండి, క్లాస్, సబ్జెక్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అండ్ రిక్వైర్డ్ పీరియడ్స్. ఆ ఇయర్లో టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి, మనం దీన్ని కంప్లీట్ చేయడానికి, ఆ సబ్జెక్ట్ని కంప్లీట్ చేయడానికి, టోటల్గా సబ్జెక్ట్ సంబంధించిన యాక్టివిటీస్ ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఎన్ని యూనిట్స్ కావాలి. తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ ఆర్ కాంపిటెన్సీస్ టు బి అచీవ్డ్. సో మనకి మ్యాథమెటిక్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్, రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్. ఈ 5కి సంబంధించి ఓవరాల్గా మనం సాధారణంగా ఏం చేస్తాం, ప్రతి టాపిక్ లెసన్ ప్లాన్ రాసేటప్పుడు ఆ పర్టికులర్ టీచింగ్ పాయింట్కి రాస్తాం, 5 అకాడమిక్ స్టాండర్డ్స్ రాస్తాం. కానీ ఇక్కడ ఓవరాల్గా 6th క్లాస్లో మ్యాథమెటిక్స్ టీచ్ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఈ 5కి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ని, విద్యా ప్రమాణాలని ఎలాగ పెంపొందిస్తాము, ఎటువంటి విద్యా ప్రమాణాలు పెంపొందిస్తాము అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ మంత్ వైజ్ యాక్షన్ ప్లాన్, ఓకే. ఇక్కడ మంత్ వైజ్గా లెసన్స్ టు బి కంప్లీటెడ్ మంత్, జూన్లో ఏ లెసన్ కంప్లీట్ చేయాలి, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ రిక్వైర్డ్, రిసోర్స్ మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ప్రోగ్రామ్ టు బి కండక్టెడ్. సో ఇక్కడ ఇది టీచింగ్ సంబంధించి, ఇది
టీచింగ్ సంబంధించి కరిక్యులర్ కో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ అదర్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ టు బి కండక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో ఏదైనా డే సెలబ్రేట్ చేసుకోవాలి, లేదా మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక ఫీల్డ్ ట్రిప్ కండక్ట్ చేయాలి, మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ కండక్ట్ చేయాలి, మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక ల్యాబ్ కండక్ట్ చేయాలి, మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక ప్రాక్టికల్ వర్క్ కండక్ట్ చేయాలి. ఇవన్నీ ఇక్కడ నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాగా అన్ని మంత్స్ కూడా మనం ఈ ఇయర్ ప్లాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత టీచర్ రిఫ్లెక్షన్స్. ఓవరాల్గా ఈ ఇయర్ ప్లాన్ సంబంధించి ఉపాధ్యాయుడు తను గమనించినటువంటి సూచనలు, రిఫ్లెక్షన్స్ ఇక్కడ రాసుకోవాలి. హెచ్ఎం సజెషన్స్, ప్రధాన ఉపాధ్యాయుడు దీన్ని బేస్ చేసుకొని తన సజెషన్స్ ఇక్కడ నోట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఫార్మాట్లో ఇయర్ ప్లాన్ని తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అంటే ఎనీహౌ వార్షిక పథకము లేదా వార్షిక ప్రణాళిక ప్రతి ఉపాధ్యాయుడు ఓకే ఆ విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే తయారు చేసుకొని ఉంచుకోవాలి. తయారు చేసుకునే సందర్భంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన టోటల్గా ఎన్ని యూనిట్లు టీచ్ చేయాలి మ్యాథమెటిక్స్లో భాగంగా, అన్ని యూనిట్లు టీచ్ చేయడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి, అలాగే కో కరిక్యులర్ యాక్టివిటీస్కి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి, రివిజన్కి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి, అలాగే ఎగ్జామినేషన్స్కి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి, అలాగే టైం టేబుల్లో ఎన్ని పీరియడ్లు అవైలబుల్గా ఉన్నాయి, హాలిడేస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ అంశాలని దృష్టిలో పెట్టుకొని, అలాగే రిసోర్సెస్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ అంశాలని దృష్టిలో పెట్టుకొని వాటిని ఇయర్ ప్లాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రొఫార్మాన్ ఆధారంగా చేసుకొని. సో ఈ విధంగా ఈ టీచర్ కనుక సక్సెస్ఫుల్గా ఇయర్ ప్లాన్ తయారు చేసుకుంటే సక్సెస్ఫుల్గా ఆ అకాడమిక్ ఇయర్ని కంప్లీట్ చేసినట్టు చెప్పుకోవచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా ఆ అకాడమిక్ ఇయర్లో ఆ క్లాస్లో ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ టీచ్ చేయడం ద్వారా సాధించవలసినటువంటి లక్ష్యాలన్నింటినీ సక్సెస్ఫుల్గా టీచ్ చేసేటువంటి కంప్లీట్ చేసేటువంటి అచీవ్ చేసేటువంటి అవకాశం టీచర్కి ఉంటుందని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఇయర్ ప్లాన్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్, యూనిట్ ప్లాన్ ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్ ఈ మూడిట్లోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది. ఒక క్వశ్చన్ డెఫినెట్గా మైక్రో టీచింగ్లో ఉంటుంది. రెండో క్వశ్చన్ ఆల్టర్నేటివ్ క్వశ్చన్ ఏఆర్బి 2 ఉంటాయి కదా ప్రతి యూనిట్లోంచి, డెఫినెట్గా ఈ ప్లానింగ్లోంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. అర్థమైందా? సో మైక్రో టీచింగ్ కాన్ఫిడెంట్గా మొత్తం చదువుకుంటే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, లేదా వై వీ హ్యావ్ టు గివ్ ఏ ఛాన్స్ అనుకుంటే ఈ ప్లానింగ్ అన్నిటినీ 3 ప్లానింగ్లు చదువుకుంటే క్వశ్చన్ గ్యారంటీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, రైట్. నెక్స్ట్ క్లాస్లో యూనిట్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇప్పటివరకు ఈ మ్యాథమెటిక్స్ మెథడాలజీ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో భాగంగా నేను ఆల్రెడీ 2 యాక్టివిటీస్ డిస్కస్ చేయడం జరిగింది, మీకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఒకటి మీరు అప్పుడే రఫ్ కూడా రాసేసారు, కంప్లీట్ చేశారు. రెండవది మెథడ్స్ సంబంధించి మనం మొన్నే డిస్కస్ చేసుకున్నాం, టేబుల్ మీకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మెథడ్స్ సంబంధించిన యాక్టివిటీ కూడా మీరు కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేసి రఫ్ వర్క్ తయారు చేయాలి. ఆ మెథడ్కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఎలా రికార్డ్ చేయాలనేది మీకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది, మీరు నోట్ చేసుకున్నారు. దాన్ని ఒకసారి ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి దాని ప్రకారం రఫ్ రాసి తప్పనిసరిగా విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మీరు నాకు నా వాట్సాప్ గ్రూప్లో, మ్యాథమెటిక్స్ గ్రూప్లో షేర్ చేయాలి. ఓకే, ఆ తర్వాత మూడవది కాన్సెప్ట్ సంబంధించి యాక్టివిటీ. సో కాన్సెప్ట్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ రాయాలి. రాసిన తర్వాత వేరియస్ కాన్సెప్ట్స్ సంబంధించి కాన్సెప్ట్స్ ఎలా అటైన్ చేస్తాం అనేది మీరు రాయవలసి ఉంటుంది. సో అవి మీరు మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ చూసినట్లయితే మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ అటైన్మెంట్ గురించి ఎగ్జాంపుల్స్గా కొన్ని ఉదాహరణలు కూడా చూసిన కాన్సెప్ట్ని ఎలా అటైన్ చేయొచ్చు అనేది ఆ మోడల్ని ఆధారం చేసుకొని ఏదైనా కొన్ని కాన్సెప్ట్స్ని ఎలాగ అటైన్ చేయొచ్చు అనేది మీరు రాయవలసి ఉంటుంది. ఈ 3 కూడా తప్పనిసరిగా ఇమీడియట్గా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 4th వన్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే టీఎల్ఎం తయారు చేయటం. అది నెక్స్ట్ క్లాస్లో నేను కంటెంట్ అయిపోయిన తర్వాత, యూనిట్ ప్లాన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చెప్పడం జరుగుతుంది. దాంతో ఈ సెమిస్టర్లో మ్యాథమెటిక్స్లో భాగంగా చేయవలసిన 4 యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయినట్లే.
మీరు వాటిని రఫ్లీ ఇమీడియట్గా నాకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు నాకు వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు రఫ్లు సబ్మిట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఏమైనా సజెషన్స్ ఇవ్వాల్సి వస్తే సజెషన్స్ ఇచ్చి వాటిని ఫెయిర్ లేదా కరెక్ట్ చేసి మీరు రికార్డ్స్లో వాటిని నోట్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.